హే గాయ్స్, అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం దుబాయ్ నుండి కోర్ఫక్కన్ బీచ్కి అయితే వెళ్తున్నాం. దుబాయ్ నుండి జర్నీ చేసి కోర్ఫక్కన్ బీచ్కి వెళ్ళాలంటే 120 కిలోమీటర్స్ వరకు పడుతుంది. అండ్ టైం వచ్చి 1.5 అవర్ వరకు పడుతుంది. ఇటు చూడండి ఫ్రెండ్స్, దారిలో వెళ్తుంటే ఫ్రూట్స్ కనపడ్డాయి. మనం ఆగుతామా? ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి ఫ్రెండ్స్, అందుకే కొన్ని తీసుకున్నాం. ఇంకా అవి తీసుకొని దారిలో జర్నీ చేస్తే ఈ ప్లేస్ అయితే కనపడుతుంది. ఈ ప్లేస్ అయితే అసలు మిస్ చేయొద్దు, ఎందుకంటే ఫొటోస్ తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్. ఈ దారిలో వెళ్లే వాళ్ళందరూ ఇక్కడే ఫొటోస్ తీసుకొని వెళ్తారు. మేమైతే బీచ్ కి వచ్చేసాం ఫ్రెండ్స్. దారిలో అయితే హిల్ స్టేషన్ కూడా ఉన్నాయి, అవి అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మేము బోట్ రైడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. మీలో ఎవరైనా దుబాయ్ కి వస్తే ఈ బీచ్ విజిట్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. ఇంకా అలా బోట్ స్టార్ట్ అయింది. వ్యూ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. అలా అలలు మన బోటుని తాగుతూ వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంది కదా. అలాగే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. టూరిస్ట్ గా వచ్చే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ప్లేస్. దారిలో అలా జర్నీ చేస్తే కొండలు ఎడారులు కనిపిస్తాయి. అలా బోట్ రైడ్ అయ్యాక ఈ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. మా ఫన్నీ వీడియోస్ చూడాలంటే మా ఛానల్ అర్హకథలకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరికొన్ని బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూసేయండి.